సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన మరికొద్ది గంటల్లోనే బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉన్నాను, చూస్తున్నాం. ఇదే జైల్లో గడిచిన కొంతకాలంగా ఆయన రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే సిఐడి కేసులో ఆయనకు బెయిల్ కూడా ఆల్రెడీ వచ్చిన నేపథ్యంలో వాస్తవానికి నిన్న సాయంత్రమే బెయిల్ కూడా లభించింది. అయితే నిన్న షూరిటీకి సంబంధించి కానీ బాండ్లు ఇవ్వటం తదితర రికార్డెడ్ కొన్ని కార్యక్రమాలు కొంచెం ఆలస్యం కావడంతో ఈరోజు ఆయన బయటికి రాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే పోసాని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసు సంబంధించి మొదటి నుంచి పరిశీలిస్తున్నటువంటి న్యాయవాది వెంకటరెడ్డి మనతో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, పోసాని మీద ఈ స్థాయిలో ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం కారణం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిఐడి వారు ఏ విధంగా కేసు నమోదు చేశారు? ఆయన బెయిల్కి సంబంధించి ఇంకా ఎంతసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? వాస్తవానికి పోసాని మురళి గారి మీద పెట్టిన కేసులకు సంబంధించి అన్ని కేసుల్లో బెయిల్స్ వచ్చి రేపు పొద్దున దాదాపుగా రిలీజ్ అయి బయటికి వచ్చే పరిస్థితుల్లో అప్పటికప్పుడు సిఐడి పోలీస్ వారు ఒక కొత్త కేసు కట్టి అతను ఆ కేసులో పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసి ఇక్కడికి గుంటూరు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో గుంటూరులో బెయిల్ కస్టడీ అయిపోయిన తర్వాత బెయిల్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ నిన్న మంజూరైంది. అయితే నిన్న 5 గంటల తర్వాత బెయిల్ మంజూరు అవటం మూలంగా, ఆర్డర్ వచ్చిన మూలంగా షూరిటీలు ఈరోజు పెడతాం జరుగుతూ ఉంది. ఈ కేసుకు సంబంధించి సిఐడి వారు మొదట 111 సెక్షన్ కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. 111 సెక్షన్ ఏ కేసులకి యాడ్ చేయాలి, ఏ కేసుల్లో పెట్టాలి అనేది పోలీసులకు తెలియకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఇతను కేవలం సోషల్ మీడియా లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఏదైతే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళందరి మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఆ విమర్శలకు సంబంధించి రాజకీయ విమర్శలుగానే తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు ఏది మాకు అవమానం జరిగింది అంటే 111 సెక్షన్ సంబంధించి హైకోర్టు ఇప్పటికీ అనేక సార్లు పోలీసులు కూడా హెచ్చరించింది. ఒక దశలో డీజీపీని కూడా కోర్టుకు లాగుతామని కూడా హెచ్చరించింది. అయినా సరే పోలీసు వ్యవస్థలో ఎందుకు మార్పు లేదు? ప్రతి కేసులో కూడా, సోషల్ మీడియా కేసులో కూడా 111 సెక్షన్లు పెట్టని ఏ విధంగా చూస్తున్నారు? అసలు 111 సెక్షన్ అంటే పోలీసులకు పోసే అర్థం తెలియట్లా. 111 సెక్షన్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే డెకాయిట్లు కానీ, మర్డర్లు కానీ, కిడ్నాప్లు కానీ, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో గత 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ప్రజల్ని లేదా మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా 5 ఛార్జ్ షీట్లు నమోదై ఆ తర్వాత మాత్రమే 111 అట్రాక్ట్ అయ్యే పరిస్థితి నుంచి ఈ రోజున సామాన్యమైనటువంటి కేసుల్లో అంటే సోషల్ మీడియాలో సెటైరల్గా పోస్టులు పెడితే ఆ పోస్టులకు సంబంధించి 111 సెక్షన్ ఎలా అట్రాక్ట్ అయిద్దని కూడా ఈ రోజున సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నించినటువంటి పరిస్థితి. హైకోర్టు కూడా నిన్న ఏమని ప్రశ్నించిందంటే ఈ సెక్షను ఈ సోషల్ మీడియా కేసులకి ఎలా అట్రాక్ట్ అవుతుందో మాకు వివరంగా తెలియజేయండి అని చెప్పి వాయిదా వేసి రేపు బహుశా 26వ తారీఖు అనుకుంటాను హైకోర్టుకి పోలీసు వాళ్ళు జవాబు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు పోసాని ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? దాదాపు బెయిల్ బాండ్స్ అన్నీ రెడీ అయిపోయి షూరిటీలు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సుమారుగా 1 గంట 2 గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి గారు 1 గంట 2 గంటల సమయం పట్టొచ్చు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా 1-2 గంటల్లోనే పోసాని బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోసాని కుటుంబ సభ్యులు కానీ అట్లాగే కొంతమంది ఇప్పటివరకు లీగల్గా ఎవరైతే ప్రొసీడ్ అయ్యారో న్యాయవాదులందరూ కూడా కోర్టు దగ్గరకు చేరుకున్నటువంటి పరిస్థితి. సో కోర్టు దగ్గర బాండ్లు ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు జిల్లా జైలుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ బాండ్స్ అన్ని జిల్లా జైలు అధికారులకు ఇచ్చిన తర్వాత పోసాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా 1-2 గంటల్లోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లా జైలు ప్రాంగణం దగ్గర ఒక కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది.